ఈ 129వ సంకీర్తన మనం చూస్తే 129వ సంకీర్తన కూడా భక్తుడైన దావీదు రచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కని ఈ సంకీర్తనలో ఈ సంకీర్తన అంతా కూడా యేసు ప్రభు ఆయన పడిన కష్టాలు, ఆ పడిన శ్రమలు, ఏ విధంగా యేసయ్య మన కొరకు ఆయన జీవించాడు, యేసయ్య మన కొరకు ఏ విధంగా ఆయన నడిచాడు, చక్కని మాటలు ఈ సంకీర్తన ద్వారా మనము తెలుసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదటి చరణంలో మనం కానీ చూస్తే, ఇశ్రాయేలు ఇట్లను నా యవ్వన కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగు చేయించు వచ్చిరి. చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు, మనందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, నా యవ్వన కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగు చేయించు వచ్చిరి. అలాగే 2వ వచనం కూడా చూస్తే, నా యవ్వన కాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగు చేయించు వచ్చిరి, అయినను వారు నన్ను జయింపలేకపోయేది. యేసయ్య సాదృశ్యం ఈ కీర్తన భాగం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎన్ని కష్టాలు అనుభవించారో, ఎన్ని శ్రమలు అనుభవించారో, ఎన్ని అననుకూల పరిస్థితుల మధ్య ఆయన జీవించారో, ఆ 33.5 సంవత్సరాల కాలంలో మన కొరకు ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాడో. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కగా దేవుడు మనలందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నా యవ్వన కాలము మొదలుకొని పగవాడు నాకు అధిక బాధలు కలుగు చేసి వచ్చింది. నా యవ్వన కాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగు చేసి వచ్చింది, అయినను వారు జయింపలేకపోయి. ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, 33 సంవత్సరాలు ఆయన జీవితం గడిచిపోయిన తర్వాత ఆ 3.5 సంవత్సరంలో ఆయనకు ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు. యవ్వన కాలంలో ఆయన మనందరి కొరకు ఎంత విస్తారంగా దేవుని సువార్త ప్రకటించారో, ఎంత ఆయన విస్తారంగా దేవుని పని చేశాడో మనందరికీ తెలుసు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, తండ్రి ఏదైతే అప్పగించాడో ఆ పనిని సంపూర్తి చేసే దాని నిమిత్తము ఈ లోకములో ఆయన నడిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, తండ్రి ఏ విధమైన పని అప్పచెప్పాడో, తండ్రి ఈ లోకంలోకి పంపేటప్పుడు ఏ విధంగా ఆయన్ని పంపాడో అది నెరవేర్చేదాని కొరకు ఆయన పాటుపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎన్ని శ్రమలు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని అననుకూల పరిస్థితులు కలిగినా కూడా ఎప్పుడు కూడా ఆయన భయపడలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన చివరికి ఆయనని చంపేదానికి కూడా ఆయన మరి ఆ ప్రజలు వెనుకాడలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేసుకుంటున్నప్పుడు యూదా మరి సైన్యాన్ని తీసుకొచ్చి అప్పగించినప్పుడు కూడా మరి ఆయన ఏమి నోటి మాట కూడా ఆయన మాట్లాడలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తండ్రి చిత్తము నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు కాబట్టి, తండ్రి చిత్తము ఆ విధంగా ఉంది కాబట్టి ఆయన ఈ లోకంలో శ్రమ పడాలని, ఈ లోకంలో కష్టపడాలని, ఈ లోకంలో మన కొరకు జీవించాలని, ఈ లోకంలో ఆయన మన కొరకు బ్రతకాలని, ఈ లోకంలో ఆ 33.5 సంవత్సరాలు మన కొరకు కష్టపడి రక్తం చిందించాలని తండ్రి ప్రణాళిక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ ప్రణాళిక ప్రకారము వారు తీసుకెళ్లి ఆ గొల్గొతా కొండ మీద సిలువేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే సిలువేశారు, చంపేశారు, కానీ వారు దేవుని మీద జయాన్ని పొందలేకపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన చెప్పాడు, యెరూషలేము దేవాలయానికి వెళ్ళి ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో తిరిగి నేను పైకి లేపేస్తాను అని చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది లోకమైన లోకస్తులకు అర్థం కాలే, దేవుని బిడ్డలకు అర్థమైంది. కానీ దేవుడు చనిపోతాడు, 3 దినాల తర్వాత తిరిగి లేస్తాడు, 3వ దినాన మృత్యుంజయుడై దేవుడు లేవబోతున్నాడని మరి ఆ విశ్వాసులకు అర్థమైంది. కానీ లోకానుసారమైన ఆ సైన్యానికి మాత్రము అర్థం కాలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే ఇక్కడ అంటున్నాడు, అయినను వారు నన్ను జయించలేకపోయేది. యేసయ్య మరణాన్ని జయించలేకపోయారు.
యేసయ్యనైతే చంపారు కానీ, యేసయ్యనైతే ఆ సమాధి చేశారు కానీ, యేసయ్యనైతే ఆ సమాధిలో నుండి లేకుండా పెద్ద పెద్ద బండరాళ్ళు పెట్టి సీలు వేశారు కానీ, ఆ మరణాన్ని జయించే శక్తి ఒక దేవుని ఉందని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, మరి మూడవ దినము తెల్లవారుతూ ఉండగా, మూడవ దినము మరి ఆ మగ్దలేని మరియా, వేరొక మరియా వీరందరూ కలిసి సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఖాళీ సమాధి కనపడింది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, అప్పటికి ఆయన తిరిగి లేచాడు. లేచి మరి ఆయన మృత్యుం చేయడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదే చక్కని మాటలో దేవుడు మన అందరితోటి మాట్లాడుతూ, ఆయనను వారు నన్ను జయించలేకపోయి. తర్వాత చరణంలో మనం కానీ చూస్తే, దున్నవారు నా మీద వీపు మీద దున్నిది, వారు చాలను పొడుగుగా చేసేది. చూడండి ఎట్లా ఆయన కష్టపెట్టారు, ఏ విధంగా ఆయన శ్రమ పెట్టారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో మనం కానీ చూసినట్టుగైతే, 50వ అధ్యాయంలో మనం కానీ చూస్తే 6వ వచనం మనం కానీ చూసినట్టుగైతే, పొట్టు వారికి నా వీపు అప్పగించి తిని, వెంట్రుకలు పెరుగు వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మి వేయి వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకునలేదు. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయబడు కనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలె నేను చేసుకుంటుంది. ఎంత భయంకరమైన పరిస్థితులు దేవుడు మన తండ్రి అయిన యేసయ్య ఎదుర్కొన్నాడో చూసినట్టుగైతే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన అప్పగించేశాడు. మీ ఇష్టం ఏమైనా చేసుకోండి, నా వీపు అప్పగించాను, నా ముఖం అప్పగించాను, నా చేతులు అప్పగించాను, నా కాళ్ళు అప్పగించాను, మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి మీరు అని వారికి శరీరం అంతా అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే చక్కగా దేవుడు మనందరితోటి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అన్ని అప్పగించినా కూడా వారు తన ఇష్టం వచ్చినట్లు, పొట్టు వారికి నా వీపును అప్పగించింది, వెంట్రుకలు పెరుగు వారికి నా చెంపను అప్పగించింది, ఉమ్మి వేయవారు అవమానపరచే వారికి నా ముఖమును దాచుకోలేదు. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో నీ కొరకు నా కొరకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్య తను జీవించిన 3.5 సంవత్సరాల కాలంలో 30 సంవత్సరాలు అయితే బాగానే గడిచిపోయింది. ఆ 3.5 సంవత్సరంలో అయితే ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడు, ఎంత కష్టపడ్డాడు, ఎన్ని అనుకూల పరిస్థితుల మధ్య జీవించాడు. చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మనందరితోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా సిగ్గుపడలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సిగ్గుపడకుండా ఆయన ఈ లోకంలో జీవించాడు. అందుకనే తండ్రి తన చిత్తము ప్రకారము ఈ లోకంలో ఆయన నడిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనందరితోటి మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత వచ్చిన మనం చూస్తే, యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన కాళ్ళు ఆయన తెంపి ఉన్నాడు. సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు తిప్పబడదురుగాక, వారి ఇంటి మీదకి పెరుగు గడ్డిపోలేని మురుగుగాక, ఎరుగక మునిగి అది వాడిపోవును. కోయివాడు తన గుప్పుని నెంగను, పనులు కట్టేవాడు తన ఒడినెను దానిలో నింపుకొనడు. చూడండి, యేసయ్యకి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో, దేవునికి ఎవరైతే శ్రమ పెట్టారో, దేవుణ్ణి ఎవరైతే కష్టపెట్టారో, దేవుణ్ణి ఎవరైతే అవమానపరిచారో వారి గురించి దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఎంత చేసినా కూడా వారికి చక్కగా దేవుడు అంటున్నాడు, కోయివాడు తన గుప్పుని నెన్నను, పనులు కట్టువాడు తన ఒడినేను దానిని నింపుకొనలేడు. యేసయ్య లేని జీవితం ఏ విధంగా ఉంటుందో చూసాం మనం. యేసయ్య లేని జీవితం, ఏ కుటుంబంలో అయితే ప్రభువు లేడు, ఏ కుటుంబంలో అయితే యేసయ్య లేడు, ఏ కుటుంబం అంటే దేవుడి ఆరాధన లేదు, ఏ కుటుంబంలో అయితే దేవుని శక్తి లేదు, ఏ కుటుంబంలో అయితే దేవుని ఆరాధన దూరంగా ఉంటుందో, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ఎంత కోసినా సరే తన గుప్పిడి నిండదు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, తన గుప్పిడి నిండాలి అంటే, తన
కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే, తన కుటుంబంలో దేవుని శక్తి ఉండాలి అంటే, తన కుటుంబంలో తన బిడ్డలు దేవుని చేత మరి అనేక రకాలుగా ఆశీర్వదించబడాలి అంటే నువ్వు దేవుని సన్నిధిని నువ్వు ప్రేమించాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా, దేవుని లేని ఇల్లు ఏ విధంగా ఉంటుందో, దేవుని లేని మరి ఆ ఇల్లు ఏ విధంగా ఉంటుందో చక్కగా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా, కోయువాడు తన గుప్పులనైనను పనులు కట్టువాడు తన ఒడినైనను దానిని నింపుకుంటాడా? నింపుకుంటాడా? చెప్పండి. నింపు కొనడు. ఎంత సంపాదించినా, ఏమి చేసినా, దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించకపోతే, దేవుని ప్రేమించకపోతే, దేవుని కొరకు కష్టపడకపోతే, దేవుణ్ణి ఆరాధించే శక్తి నీలో లేకపోతే నువ్వు ఎంత సంపాదించినా కూడా ఇంకా మనం వెనక చూస్తూనే ఉంటామని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ చివరి వచనాల్లో మనం కానీ చూసినట్టుగైతే, దారిన పోవువారు యెహోవా ఆశీర్వాదము నీ మీద నుండును గాక, యెహోవా నామమున మేము మిమ్మల్ని దీవించుచున్నాము అని అనకయుందురు గాక. ఈ చివరి వచనంలో మనం కానీ చూసినట్టుగైతే కుటుంబం ఆశీర్వాదం, కుటుంబం ఆశీర్వదించబడాలి, కుటుంబం విస్తరించబడాలి, కుటుంబం అనేక రకాలుగా దేవుని చేత ఆశీర్వాదాలు పొందుకోవాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి అదే అంటున్నాడు, దారిన పోవువారు యెహోవా ఆశీర్వాదము నీ మీద నుండునుగాక అని అనాలి. మన కుటుంబాన్ని చూసి అయ్యో దేవుని నమ్మిన బిడ్డల కుటుంబం ఏ విధంగా ఉంది, ఈ విధంగా వారు బాధపడుతుందని అనకూడదు. దేవుని చేత మనం కానీ ఫుల్ఫిల్ గా దేవుని చేత మనము దేవుని ఆత్మను నింపుకున్న వ్యక్తిగా నువ్వు జీవించినట్టుగైతే, దేవుని ఆత్మతో నడిచే వ్యక్తిగా నువ్వు ఉన్నట్టుగైతే, దేవుని ఆత్మతో ఉన్న వ్యక్తిగా కుటుంబంగా నీ కుటుంబం ఉంటే దేవుడు అనేక రకాలుగా ఆశీర్వదిస్తానని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవా నామమున మేము మిమ్మల్ని దీవించుచున్నాము అని అనకయుందురు. అనేక రకాలుగా కుటుంబాన్ని చూసినప్పుడు ఎంత మర్యాద కలిగిన కుటుంబం అయింది, ఎంత మంచి కుటుంబం అయింది. అబ్బా, ఈ కుటుంబాన్ని చూస్తే మేము కూడా మరి ఎంతో ఇంప్రెస్ అవుతూ ఉన్నాం. అప్పుడు దేవుని నమ్మిన బిడ్డలు ఈ విధంగా ఉంటారా, ఈ విధంగా ఈ కుటుంబాలు ఉంటాయని అనేక రకాలుగా మరి మంచి కామెంట్స్ మన జీవితంలో రావాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవన్నిటి కూడా కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే, కుటుంబం విస్తరించబడాలి అంటే, కుటుంబం ప్రేమించబడాలి అంటే, కుటుంబం అనేక రకాలుగా విస్తరించబడాలి అంటే ఒకే ఒక పాత్ర ఉన్నది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే స్త్రీ పాత్ర చాలా ఇంపార్టెంట్ అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, స్త్రీ గాని, తెలివి కలిగిన స్త్రీ గాని ఆ కుటుంబంలో ఉంటే, దైవ భక్తి గల స్త్రీ గాని ఆ కుటుంబంలో ఉంటే, దేవుని చేత ఆరాధించబడిన వ్యక్తి ఆ కుటుంబంలో ఉంటే, దేవుని చేత మరి అనేక రకాలుగా మరి నడుస్తున్న వ్యక్తి కానీ స్త్రీ కానీ ఆ కుటుంబంలో కానీ ఉంటే ఆ కుటుంబం ఎంత ఆశీర్వదించబడుతుందో చూద్దాం. 2-3 మాటలు నేను చెప్తాను, ఆ మాటలు చూసుకొని మనం ముగించుకుందాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కుటుంబ వ్యవస్థలో స్త్రీ పాత్ర ఎంత ఉన్నదో దేవుడు మనందరితోటి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సామెతలు వ్రాసిన గ్రంథం చూడండి. సామెతలు వ్రాసిన గ్రంథము చివరి అధ్యాయం చూడండి. చివరి అధ్యాయంలో చూస్తే 31వ అధ్యాయంలో 10వ వచనం చూస్తే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి ఆ వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను గాని కీడుని చేయదు. వండర్ఫుల్ వైఫ్, వండర్ఫుల్ లేడీ ఏ విధంగా ఉంటుందో చక్కగా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. స్త్రీ ఏ విధంగా తన కుటుంబంలో ఉండాలో, స్త్రీ ఏ విధంగా తన కుటుంబంలో నడవాలో,
స్త్రీ ఏ విధంగా కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుందో దేవుడు చక్కగా బయలుపరుస్తున్నారు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే అమూల్యమైనది. స్త్రీ ఏ విధంగా ఉంటుందంటే ముత్యము కంటే అమూల్యమైనదిగా ఉండాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అతి భార్యగాని పురుషుడిగా దొరికితే ఆమె పెరిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉండే ఎంత కోఆపరేషన్, ఇద్దరు కోఆపరేషన్, కుటుంబం నడిపించుకునేటప్పుడు, ఎంత సహజీవనం చేసేటప్పుడు ఎంత కోఆపరేట్ చేసుకోవాలో దేవుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో బయలుపరిచాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక స్త్రీ పురుషుడిగానే కోఆపరేట్ చేయకపోతే, స్త్రీ పురుషుడిగానే కోఆపరేట్ చేయకుండా ఉంటే ఆ కుటుంబము రెండు ఎద్దులుగానే మనం కాడికి పెడితే ఒక ఎద్దు ఇటు లాగితే ఒక ఎద్దు అట్లాగుతుంది. అప్పుడు సక్రమైన పరిస్థితిలో మనము పొలము దున్నే పరిస్థితిలో లేము అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రెండు ఎద్దులు సమానంగా నడుస్తూ ఉంటే చక్కగా మనము ఆ పొలాన్ని దున్నుకుంటూ ఉంటాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని అంటున్నాడు, ఆమె పెరిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. ఎప్పుడు ఆమె భయభక్తులు కలిగిన స్త్రీగా ఉంటే, మంచి దేవుని సంబంధించిన వ్యక్తిగా ఉంటే, దేవుని సంబంధించిన వ్యక్తిగా స్త్రీగా ఆమెగా ఉన్నట్టుగైతే ఆమె పెరిమిటి ఆమె యందు నమ్మకం ఉంచుతాడు. ఆమె లాభ ప్రాప్తికి వెలితి కలుగదు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, స్త్రీ ఆ విధంగా కోఆపరేట్ చేస్తే, ఫస్ట్ పురుషుడికి కోఆపరేట్ చేసే స్త్రీగా ఉంటే దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, 15వ వచనం చూడండి. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పరికత్తెలకు భర్తము ఏర్పరచును, ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యమును పెట్టి ద్రాక్ష తోటను నాటించును, ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులకు బలముగా పని చేయును. మొట్టమొదటిగా స్త్రీ ఏం చేయాలి? కోఆపరేట్ చేయాలి. ఇంట్లో స్త్రీ కానీ భర్తకి కోఆపరేట్ చేస్తే భర్త ఆదాయానికి ఎప్పుడు కూడా వెలితి కలుగదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. రెండేదిగా మనం కానీ చూసినట్లయితే ఆమె చీకటితో లేవాలి. పొద్దున 10 గంటలకు లేచే స్త్రీ, 9 గంటలకు లేచే స్త్రీ, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చెప్తా ఉన్నాడు, స్త్రీ ఎప్పుడైతే పొద్దున్న లేస్తుందో ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, ఆ కుటుంబం విస్తరించబడుతుంది. పొద్దున్నే 5 గంటలకు లేచి దేవుని సన్నిధిలో మోకరించగలిగిన స్త్రీగా ఉంటే, దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగిన స్త్రీగా ఉంటే, దేవుని సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా నువ్వు ఈ దినాన్ని ప్రారంభించే స్త్రీగా నువ్వు ఉంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తానని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అంతేకాదు కానీ ఆమె తన పని కట్టెలకు భర్తను ఏర్పరచును, తన పొలములో చూసి దానిని తీసుకును, ఆమె కూడబెట్టినంతా కూడా కలిసి విస్తారంగా దేవుని సన్నిధికి ఉపయోగిస్తుందని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత చరణంలో 26వ వచనం చూడండి. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఎట్లా ఉంటుందో చూడండి. క్వాలిటీ కలిగిన లేడీ, క్వాలిటీ కలిగిన ఒక స్త్రీ ఏ విధంగా ఉంటుందో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కగా మాట్లాడు. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును. ఎప్పుడు ఏది మాట్లాడినా కూడా జ్ఞానంతో మాట్లాడాలి. జ్ఞానము కలిగి దేవుని సంబంధించిన వ్యక్తిగా, దేవుని ఆలోచన కలిగిన వ్యక్తిగా, దేవుని ప్రేమించిన వ్యక్తిగా, దేవుని ఆలోచనతో నడవగలిగినట్లయితే ప్రేమించినటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో చక్కగా దేవుడు ఒక స్త్రీకి ఏ విధంగా ఒక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నాడో, ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో స్త్రీకి ఎన్ని క్వాలిటీస్ ఇచ్చాడో, ఆ క్వాలిటీస్ లో మనం సగమైన కానీ మనం కానీ ముందుకు తీసుకెళ్ళినట్లయితే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఆ చివరగా చూసినట్టుగైతే ఏ విధంగా ఆమె బిహేవియర్ను బట్టి, ఆమె బిహేవియర్ అంటే ఆమె ఆలోచన, ఆమె పరిస్థితి, ఆమె నడక, ఆమె ప్రతి పరిస్థితిని బట్టి ఆమె భర్త ఏ విధంగా ఆశీర్వదించబడతాడో చక్కగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో తెలియజేశాడు. 23వ వచనం, ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గమని యొద్ద పేరు కలిగిన వాడై ఉండును. ఇవన్నీ కూడా ఎవరితో సాధ్యమవుతాయని దేవుడు తెలియజేస్తున్నాడు? ఒక స్త్రీతో సాధ్యమవుతాయని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీకు పిల్లలకి మంచి పేరు వచ్చినా, నీకు భర్తకు మంచి పేరు వచ్చినా, ఆమె లాభ ప్రాప్తికి ఏమి ఆటంకాలు లేకపోయినా కూడా ఈ స్త్రీ నడవడికను బట్టి ఇవన్నీ కూడా కుటుంబం ఆశీర్వదించబడదని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అట్టి స్త్రీ గాని కుటుంబంలో ఉంటే, అట్టి స్త్రీ గాని కుటుంబంలో గాని నివసిస్తే, అట్టి స్త్రీ గాని కుటుంబంలో దేవుని చేత నడిపించబడిన వ్యక్తిగా ఉంటే ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మనం కూడా ఎలా బ్రతుకుతూ ఉన్నామో, మనం కూడా ఏ విధంగా నడుస్తూ ఉన్నామో, మనం కూడా ఏ విధంగా సంచరిస్తూ ఉన్నామో, ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు చక్కగా బయలుపరిచాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఎందుకంటే అనేక మంది మన కుటుంబాన్ని చూసి దేవుని ప్రేమించిన కుటుంబం, దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబం ఈ విధంగా ఉంటుందా, ఈ విధంగా ఆశీర్వదించబడుతుందా అని అనేక మంది అనుకోవాలి. అట్టి అనుకోవాలి అంటే ఆ కుటుంబంలో స్త్రీ దేవునికి సంబంధించిన వ్యక్తిగా ఉండాలి. దేవునికి సంబంధించిన వ్యక్తిగా ఉండి, దేవుని భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉండి, దేవుడు ఏం చెప్తే అది చేసే వ్యక్తిగా ఉండి, దేవుడి చేత ఆ కుటుంబంలో ఆ ఉదయం 5 గంటలకి దేవుడు ప్రార్థనతో ఆరంభించే స్త్రీగా కానీ ఆ కుటుంబంలో కానీ ఉంటే ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అదే 128వ సంకీర్తన అంటున్నాడు, నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు ఫలించు నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండును. యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు ఈ విధంగా ఆశీర్వదించబడతారని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే ఒక స్త్రీ పాత్ర ఎంత ముఖ్యమో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్త్రీ గాని భయభక్తులు కలిగి ఉన్నట్టుగైతే, స్త్రీ గాని దేవుని సంబంధించిన వ్యక్తిగా ఉంటే, స్త్రీ గాని దేవుని ఆలోచనతో నడిస్తే, స్త్రీ గాని ప్రార్థన పూర్వకంగా పొద్దున్నే లేచి దేవుని ఆరాధించబడే వ్యక్తిగా ఉంటే ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, ఆ కుటుంబం ప్రేమించబడుతుంది. కుటుంబం ఆశీర్వదించబడటమే కాదు, తన భర్త గమని యొద్ద పెద్దలతో కూర్చొని అనేక రకాలుగా ఆయన ఒక మంచి హోదాలో దేవుడు ఉంచుతాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కగా దేవుడు మన అందరితోటి మాట్లాడుతున్నాడు. ఈ విధంగా మన కుటుంబం ఉండాలి అంటే స్త్రీ తన కుటుంబంలో చక్కగా ప్రార్థన పూర్వకంగా భక్తి కలిగి ఉన్నట్టుగైతే అనేక మంది మన కుటుంబాన్ని చూసే అనేక మంది అన్ని జనులు దేవుని కుటుంబం ఏ విధంగా ఉంటుంది, దేవుణ్ణి ఆరాధిస్తే ఈ విధంగా ఆశీర్వదించబడతారు, దేవునితో నడిచేవారు ఈ విధంగా ఉంటారేమో, దేవుని చేత ఆశీర్వదించబడి ఈ విధంగా మాట్లాడతారేమో, దేవుని చేత ఆశీర్వదించబడి ఈ విధమైన ఆలోచనతో ఉంటారేమో, దేవుని చేత ఆశీర్వదించబడే బిడ్డలు ఈ విధంగా నడుస్తారేమో అని అనేక రకాలుగా దేవుని చేత కొనియాడబడే స్త్రీగా ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఇది నా వ్యక్తిగతం అన్నమాట. ఎందుకంటే ఒక స్త్రీ ఏ విధంగా ఉంటుందో ఇప్పటిదాకా తెలుసుకున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ స్త్రీ ఏ విధంగా ఉంటుందో నా భార్య విషయంలోనే నేను చెప్తా, ఎవరెవరి విషయంలో నేను చెప్పను. కానీ నేను చేసే డ్యూటీ చాలా భయంకరమైన డ్యూటీ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కొక్క బందోబస్తుకి వెళ్తే, ఒక్కొక్క డ్యూటీకి వెళ్తే 10 రోజులు, 15 రోజులు, 4 రోజులు కూడా ఉండాల్సిన దినాలు ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో చిన్న చిన్న బిడ్డల్ని
మరి ఉంచుకొని ఆ చిన్న బిడ్డల్ని ఏ విధంగా ఆగా నడిపించుకోవాలో, ఆ చిన్న బిడ్డల్ని ఏ విధంగా మరి ఆ స్కూల్కి పంపించుకోవాలో, ఆ చిన్న బిడ్డలతో ఏ విధంగా మరి రోజు కూర్చోబెట్టి ఆ హోంవర్క్లు చేయించుకోవాలో, ఇవన్నీ కూడా నాకైతే తెలియదు. కానీ మొత్తం కూడా ఆమె చూసుకునేది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఎందుకంటే అంత టైం ఉండదు, నాకు అంత టైం లేదు. ఒక నేను కానిస్టేబుల్గా, హెడ్ కానిస్టేబుల్గా మరి ఉన్నప్పుడైతే చాలా తీరిక లేని సమయాలు గడిచాయి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కొంచెం ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చిన తర్వాత కొంచెం వెసులుబాటు వచ్చింది. కానీ అప్పటికే నా బిడ్డలందరూ కూడా ఒక స్టేజీకి వచ్చేసారు. అంత స్టేజీకి ఆ బిడ్డలు రావాలి అంటే నా భార్య మరి ఏ విధంగా తన బిడ్డలను సక్రమంగా చూసుకుందో, తన బిడ్డలను ఏ విధంగా నడిపించుకుందో, తన బిడ్డలను ఏ విధంగా స్టడీలో ముందుకు సాగిందో, మరి ప్రతిభ ఏం కాదు. కానీ మొత్తం కూడా ఆ క్రెడిట్ మొత్తం ఆమెగా దక్కుతుంది ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా. ఎందుకంటే చక్కగా మరి ప్రార్థన చేసుకునేది, చక్కగా దేవుని మాటలు వాళ్ళకి చెప్పేది. అలాగే ప్రతి రోజు కూడా ఉదయాన్నే మరి లేచి మరి ఆ బిడ్డల్ని సర్దుకొని మరి ఆ కాన్వెంట్ కు పంపించి మరి వచ్చేటప్పటికి మళ్ళీ ఎప్పుడో ఒకసారి నాకు ఫోన్ చేస్తుంది, ఇంకా పిల్లలు రాలేదు అని. అప్పుడు నేను ఎక్కడెక్కడో తిరుగుతూ ఎక్కడెక్కడో ఉండేవాడిని ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా. మరి అలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబాలు ఆశీర్వదించబడాలి అంటే స్త్రీ పాత్ర ఎంతో చాలా చాలా మనం కొలవలేమని, ఆ కొలత లేదు దానికి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా. ఆ స్త్రీ పాత్ర ఆ విధంగా ఉంటేనే మన బిడ్డలు ఆశీర్వదించబడ్డారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా. ఈ దినం నా బిడ్డలు ఆశీర్వదించబడ్డారు అంటే అది నా ప్రతిభే కాదు. కాకపోతే నేను జీతం వచ్చేది, డబ్బులు ఇచ్చేవాడు, మరి మిగతా పనులన్నీ కూడా ఆవిడే చూసుకునేది ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా. ఆ క్రెడిట్ మాత్రము స్త్రీకే దక్కుతుంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు ఏదైతే చెప్పాడో అలా చేయగలిగితేనే కుటుంబాలు ఆశీర్వదించబడతాయి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా. ఎంత కష్టపడిందో దాని ప్రతిఫలము ఇప్పుడు మరి చూస్తూ ఉన్నాము. కానీ మనం కష్టపడకుండా, దేవునికి సంబంధించిన వ్యక్తులుగా లేకుండా, దేవుని ఆలోచనతో లేకుండా, దేవుని ప్రేమలో మనం కొనసాగకుండా, దేవుని ఆలోచనతో మనం నడవకుండా, మన ఇష్టానుసారమైన మార్గంలో నడుస్తూ ఏదో ఒక రకంగా బ్రతుకుతారులే, ఏదో ఒక విధంగా ఉంటారులే అనుకుంటే కుదరదు. కానీ స్త్రీ పాత్ర ఆ కుటుంబంలో చాలా ఇంపార్టెంట్. దేవుడు చెబుతున్నాడు, దేవుని మాట కనుక మనం వింటే, దేవుని ఆలోచన చొప్పున మనగా నడిస్తే, దేవుని ప్రేమలో మనం కొనసాగితే దేవుని మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, మన బిడ్డలను ఆశీర్వదిస్తాడు. సర్వము దేవుడు మరి ఆయన తన కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే స్త్రీ అనేక రకాలుగా దేవుని ప్రణాళికలో మరి ఎన్నో మరి సందర్భాలలో దేవుడు ఏర్పరచుకున్నాడు ప్రియమైనటువంటి దేవుడు. ఎందుకంటే తిరిగి లేచినప్పుడు కూడా స్త్రీకే ముందు దేవుడు ఇచ్చాడు ప్రియమైనటువంటి దేవుడు. వెళ్ళారా అమ్మా, నేను తిరిగి లేచాను, నా గురించి అనేక మందికి నువ్వు ప్రకటించు. ఎవరు మగవాళ్ళకి చెప్పలేదు, కానీ స్త్రీకి చెప్పాడు ప్రియమైనటువంటి దేవుడు. అందుకని స్త్రీ పాత్ర ఎంత ప్రధానమైనదో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో బయలుపరిచాడు కనుక అట్టి స్త్రీల వల్లే మన స్త్రీలు కూడా ఉండి దేవుడు తన కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకోవాలో మరి చెప్పాడు. కాబట్టి ఆ విధంగా కట్టుకుంటే మన బిడ్డలు ఆశీర్వదించబడతారు, మన కుటుంబం ఆశీర్వదించబడుతుంది, మనకున్న సమస్తాన్ని కూడా దేవుడు ఆశీర్వదించి మరి బలపరుస్తాడు. అట్టి ఆశీర్వాదం మనకు, మన కుటుంబాలకి కలుగును గాక. చిన్న ప్రార్థన